నమస్కారం అండి, నా పేరు ప్రసాద్. మీరు చూస్తున్నారు ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, మీరు నన్ను ఫాలో అవుతూ ఉంటే మనము లాస్ట్ మంత్ 30 సెప్టెంబర్ iPhone 7 కోసం ఆర్డర్ పెట్టాము. కానీ అన్ఫార్చునేట్గా అమెజాన్ నుంచి నాకు డెలివరీ చాలా లేట్ అవుతుంది. అది 17th అక్టోబర్ వరకు డెలివరీ స్టేటస్ ఇచ్చారు వాళ్ళు. సో నేను ఆర్డర్ క్యాన్సిల్ చేసేసాను. అది పింక్ కలర్ iPhone 7. సో ఇప్పుడు నేను రిలయన్స్ డిజిటల్కి వెళ్ళాను. రిలయన్స్ డిజిటల్కి వెళ్ళి అక్కడ బ్లాక్ కలర్ iPhone 7 తీసుకున్నాను. సో బ్లాక్ కలర్ ఎందుకంటే బ్లాక్ కలర్ iPhone 7 కొత్తగా వచ్చింది కలర్. ఇది ఇంతకుముందు ఐఫోన్లో బ్లాక్ కలర్ లేదు మనకి, స్పేస్ గ్రే, రోజ్ గోల్డ్ ఉండేవి. సో ఈ బ్లాక్ వచ్చేసి మనకి కొత్త వర్షను. సో దీన్ని ట్రై చేద్దామని బ్లాక్ తీసుకున్నాను. ఆల్రెడీ అన్బాక్స్ కూడా చేసేసాము ఇది. సో ఇప్పుడు మీరు ఇక్కడ చూడొచ్చు వీడియో అది, కానీ అది అంత క్లారిటీ లేదు. సో మళ్ళీ నేను దీన్ని రీబాక్స్ చేసి మీకోసం మళ్ళీ అన్బాక్స్ చేస్తాను. సో ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ ఫర్ దట్. మళ్ళీ మనము ఒకసారి iPhone 7 అన్బాక్సింగ్ చేద్దాము. లోపల ఏమేమి కంటెంట్స్ ఉన్నాయి ఒకసారి మళ్ళీ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో చూస్తూనే ఉండండి iPhone 7 అన్బాక్సింగ్ తెలుగులో. నేను మీ ప్రసాద్. యు ఆర్ వాచింగ్ ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, మన బాక్స్ ఇలా వస్తుంది. ఈ కవర్ వస్తుంది పైన. మనకి కవర్ మీరు రిమూవ్ చేస్తే ఇక్కడ బాక్స్ ఉంటుంది iPhone 7. సో ప్రీవియస్ వర్షన్ దీనికి తేడా ఏంటంటే, మనకి ప్రీవియస్ వర్షన్ బాక్స్ చూస్తే మీరు ఇది ఫ్రంట్ వస్తుంది, బ్యాక్ సైడ్ ఇచ్చారు ఇక్కడ మనకి. సో అదొక చేంజ్ ఇక్కడ బాక్స్ వైపు మీరు చూసుకుంటే. సో ఇక్కడ మీరు చూస్తే ఇది 32GB వేరియంట్, 32GB వర్షన్. కలర్ వచ్చేసి బ్లాక్. ఇక్కడ మీరు చూడొచ్చు కలర్ iPhone 7 బ్లాక్ 32GB. అండ్ ఇక్కడ మీరు మ్యానుఫ్యాక్చరింగ్ కూడా చూడొచ్చు. మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ వచ్చేసి సెప్టెంబర్ 2016. రీటైల్ ప్రైస్ 60,000. సో ఇది 60,000 రూపాయలు లభిస్తుంది. అండ్ ఇది నేను రిలయన్స్ డిజిటల్ తీసుకున్న ముందే చెప్పాను. సో వాళ్ళు నాకు జియో సిమ్ ఇచ్చారు. సో ఈ జియో సిమ్ వచ్చేసి 1 year ఫ్రీ. 1 year ఫ్రీ అంటే మనకి ప్లాన్ ఉంటుంది కదండి, 1499 ప్లాన్. అంటే 20GB డేటా పర్ డే అండ్ వాయిస్ కాల్స్ ఎస్ఎంఎస్లు ఫ్రీ అనమాట. 20GB డేటా వస్తుంది రోజు నాకు 1 year వరకు, ప్లస్ వాయిస్ కాల్స్ ఎస్ఎంఎస్లు అన్నీ ఫ్రీ. సో ఇది ఆఫర్ వస్తుంది దీంతో. ఒకవేళ మీరు iPhone 7 రిలయన్స్ డిజిటల్ నుంచి కొంటే, సో ఇప్పుడు మీరు ఐఫోన్ తీసుకోవాలనుకుంటే రిలయన్స్ డిజిటల్కి వెళ్తే మీకు ఈ ఆఫర్ అయితే ఉంటుంది. అండ్ సిటీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ మీద 7% ఆఫ్ నడుస్తుంది ఇప్పుడు. ఒకవేళ మీ దగ్గర సిటీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్స్ ఉంటే కానీ మీకు 7% డిస్కౌంట్ కూడా వస్తుంది. సో నా దగ్గర అయితే లేదు, నేను మొత్తం 60,000 పే చేయాల్సి వచ్చింది. సో ఇది జియో సిమ్ ఆఫర్ విత్ iPhone 7 ఇన్ రిలయన్స్ డిజిటల్. సో మనం ఓపెన్ చేద్దాము, బాక్స్ ఓపెన్ చేసి చూద్దాం లోపల ఏముంటుందో. సో బాక్స్ ఓపెనింగ్ చాలా ఈజీ అని, జస్ట్ ఇట్లా ఓపెన్ చేస్తే మీకు బాక్స్ ఓపెన్ అయిపోతుంది. సో ఫస్ట్ మీకు ఇలా పేపర్ వర్క్స్ ఉంటాయి. ఇక్కడ మీకు సిమ్ ఇజెక్టర్ టూల్ ఉంది. సిమ్ ఎలా ఇన్సర్ట్ చేయాలో ఇక్కడ ఈ కార్డ్లో చూపిస్తున్నారు వాళ్ళు. ఇది జస్ట్ రెగ్యులేటరీ ఇన్ఫర్మేషన్. సార్ వాల్యూ వచ్చేసి మీకు ఇక్కడ 1.143 ఉందండి. 1.6 కంటే తక్కువ ఉంది. పర్మిసిబుల్ అంటే లిమిట్లోనే ఉంది సార్ వాల్యూ. అండ్ ఇక్కడ మీకు CE సర్టిఫికేట్స్ ఇవన్నీ ఉన్నాయి. ప్లస్ ఇక్కడ ఐఫోన్ గురించి కొన్ని ఫీచర్స్ ఇచ్చారు. 3D టచ్, స్లీప్ వేకప్ బటన్ అండ్ హోమ్ బటన్ మనకి ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా పనిచేస్తుంది. ఇక్కడ మీకు ఛార్జర్ పెట్టుకోవచ్చు, లైట్నింగ్ కేబుల్. అండ్ ఇక్కడ మనకి కొన్ని టిప్స్ ఇచ్చారు. ఇది వచ్చేసి మనకి సైలెంట్ స్విచ్. దీన్ని యూజ్ చేసి మనము మొబైల్ని సైలెంట్లో పెట్టచ్చు ఒక్క స్విచ్ తోటి. వాల్యూమ్ బటన్స్ ఇవన్నీ ఇన్ఫర్మేషన్ ఇవి దీనిలో ఇచ్చారు మనకి. అండ్ నెక్స్ట్ చూస్తే మీకు డైరెక్ట్ ఐఫోన్ స్టిక్కర్స్ ఇచ్చారు, 2 యాపిల్ స్టిక్కర్స్ 2 వస్తాయి మీకు. సో మీరు ఎక్కడైనా దీన్ని స్టిక్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనకి బ్యూటీ iPhone 7 ఉంటుంది లోపల. సో ఇది బ్లాక్ కలర్. సో చూస్తే మీకు చాలా బాగుందండి బ్లాక్ కలర్, నాకు నచ్చింది. సో బ్యాక్ మనకి కొంచెం బ్రష్ ఫినిష్ వచ్చింది. సో ఇది ఫింగర్ ప్రింట్స్ అయితే అట్రాక్ట్ చేయదు. ఇది ఒక్కటే, ఈ లోగో ఒక్కటి ఫింగర్ ప్రింట్స్ అట్రాక్ట్ చేస్తుంది, మీరు చూడొచ్చు. తర్వాత నేను ఫిజికల్ ఓవర్ ఇస్తాను ఫోన్ది. ఫస్ట్ బాక్స్లో ఏమున్నాయో చూద్దాం. సో నెక్స్ట్ మనకి బాక్స్లో ఇది లైట్నింగ్ కేబుల్ అంటాం దీన్ని. లైట్నింగ్ కేబుల్ ఇచ్చారు. సో దీన్ని బట్టి మనం ఛార్జింగ్ పెట్టుకోవచ్చు, డేటా సింకింగ్ చేయొచ్చు కంప్యూటర్ నుంచి. సో ఇది లైట్నింగ్ కేబుల్ యాపిల్ది. నెక్స్ట్ మనకి ఛార్జ్ బ్రిక్ ఉంది. ఛార్జింగ్ బ్రిక్ ఇక్కడ మీరు దీన్ని కనెక్ట్ చేసి ఛార్జింగ్ పెట్టుకోవచ్చు.
సో ఇలా కనెక్ట్ చేసి మీరు దీన్ని ఛార్జింగ్లో వాడుకోవచ్చు. ఇది ఫాస్ట్ ఛార్జర్ అయితే కాదు, యాపిల్ ఇంతవరకు ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఇంట్రడ్యూస్ చేయలేదు. అండ్ నెక్స్ట్ మనకి ఇది కనెక్టర్ అండి. ఎందుకంటే మనకి యాపిల్ ఐఫోన్ 7లో 3.5mm జాక్ ఎక్కడ కనపడదు మీకు. సో మీరు నార్మల్ 3.5mm ఆడియో జాక్స్ వాడలేరు. సో ఇప్పుడే మీ దగ్గర 3.5mm ఆడియో జాక్ హెడ్ ఫోన్స్ ఉంటే ఏం చేయాలంటే దీన్ని కనెక్ట్ చేసి దీన్ని ఇక్కడ కనెక్ట్ చేయాలి లైట్నింగ్ కేబుల్కి. అప్పుడు మీరు హెడ్ ఫోన్స్ వాడగలరు. సో మీ 3.5mm జాక్ ఏమో ఇక్కడికి వెళ్ళాలి, లైట్నింగ్ కేబుల్ ఏమో లైట్నింగ్ పోర్ట్లోకి వెళ్ళాలి. అప్పుడు మనము 3.5mm జాక్ పోర్ట్ వాడుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి హెడ్ ఫోన్స్. సో ఇది ఇయర్ ఫోన్స్, యాపిల్ ఎయిర్ పాడ్స్ అంటాం వీటిని. ఇక్కడ చూస్తే మీకు ఇక్కడ ఇది చూడొచ్చు. ఇక్కడ మీరు వాళ్ళు లైట్నింగ్ కనెక్టర్ ఇచ్చారు. సో 3.5mm ఆడియో జాక్ ఏమి ఇవ్వలేదు వాళ్ళు. జస్ట్ మీరు వీటిని యూజ్ చేసుకోవచ్చు సాంగ్స్ వినడానికి డైరెక్ట్ ఇయర్ పాడ్స్ని. సో ఎయిర్ పాడ్స్ని వాడుకోవచ్చు. ఇవి వైర్లెస్ కూడా వస్తున్నాయండి ఇప్పుడు, కాకపోతే అవి ఎక్స్ట్రా ఛార్జ్ చేయాలి. ఎక్స్ట్రా మనం 15,000 పెడితే మీకు ఎక్స్ట్రా 15,000 పెడితే మనకి అవి వస్తాయి వైర్లెస్ ఇయర్ పాడ్స్. సో ఇవి వచ్చేసి వైర్డ్ ఇయర్ పాడ్స్. సో ఇవన్నీ మనకి బాక్స్లో వచ్చే కంటెంట్స్. సో నేను ఆల్రెడీ అన్బాక్స్ చేసేసాను కాబట్టి ఆల్రెడీ సెటప్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో మనం ఏం చేద్దామంటే దీన్ని ఫిజికల్ ఓవరీ చూద్దాం ఒకసారి. అండ్ బ్యాక్ సైడ్ మనం చూస్తే యాపిల్ లోగో ఉంది. ఈ యాపిల్ లోగో మనకి ఫింగర్ ప్రింట్ మ్యాగ్నెట్, దీని మీద మీరు టచ్ చేస్తే ఫింగర్ ప్రింట్ పడుతుంది. సో బ్యాక్ వచ్చేసి బ్రష్ ఫినిష్ ఇదంతా. సో ఇవన్నీ ఫింగర్ ప్రింట్ అట్రాక్ట్ చేసి ఇది ఒక్క లోగోనే ఫింగర్ ప్రింట్ అట్రాక్ట్ చేస్తుంది. అండ్ ఇక్కడ మీకు ఎల్ఈడి ఫ్లాష్ ఉంది, అది ట్రూ టోన్ ఎల్ఈడి ఫ్లాష్. అండ్ 12 మెగాపిక్సెల్ కెమెరా, సెన్సార్ చూడొచ్చు మీరు కొంచెం పెద్దగా ఉంది లాస్ట్ జనరేషన్తో పోలిస్తే. ప్లస్ దీని అపరేచర్ వచ్చేసి 1.8. ఇక్కడ సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ చూడొచ్చు మీరు. కింద మీకు ఐఫోన్ అని కనపడుతుంది. అండ్ బాటమ్ చూస్తే మీకు స్పీకర్ గ్రిల్ ప్లస్ ఇది లైట్నింగ్ కేబుల్, లైట్నింగ్ కనెక్టర్. ఇక్కడ మనం ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. అండ్ లెఫ్ట్ సైడ్ చూస్తే మీకు ఇక్కడ సిమ్ కార్డ్ ఇన్సర్ట్ చేయొచ్చు. ప్లస్ ఇక్కడ మీకు ఇది సిమ్ ఇజెక్టర్ టూల్ ఉంటుంది. సో ఈ సిమ్ ఇజెక్టర్ టూల్ యూస్ చేసి మీరు దీన్ని ఓపెన్ చేయొచ్చు. సో ఇక్కడ చూడొచ్చు మనం సిమ్ కార్డు ఇలా రిమూవ్ చేయొచ్చు. ఒకటే సిమ్ కార్డు సపోర్ట్ చేస్తుంది, మైక్రో SD కార్డ్ ఏం సపోర్ట్ చేయదు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మీకు ఇక్కడ మీకు పవర్ బటన్ కనపడుతుంది, పవర్ బటన్. అండ్ ఫ్రంట్ చూస్తే మీకు 4.7 HD డిస్ప్లే, అంటే 720p రెటీనా డిస్ప్లే. ఇది పైన వచ్చేసరికి మీకు 7 మెగాపిక్సెల్ HD కెమెరా ఉంటుంది. ఇది వచ్చేసి మనకి ఇయర్ పీస్. అండ్ బాటమ్ వచ్చేసరికి మనకి ఇది హోమ్ బటన్. అండ్ ఇక్కడ మనం ఫింగర్ ప్రింట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి వాల్యూమ్ రాకర్స్ ఉన్నాయి. వాల్యూమ్ రాకర్స్ పైన మనకి మ్యూట్ బటన్ ఉంది. సో ఈ బటన్ మీరు స్లైడ్ చేస్తే మొబైల్ సైలెంట్లోకి వెళ్ళిపోతుంది. మళ్ళీ అప్ చేస్తే మొబైల్ మళ్ళీ రింగర్ మోడ్లోకి వస్తుంది. సో ఇది ఫిజికల్ ఓవరీ అండి ఐఫోన్ 7ది. ఈ ఫోన్ మనకి 32GB వర్షన్ అండి. సో దీనిలో మనకి ఎంత మెమరీ ఫ్రీ వస్తుందో చూద్దాం మనం. దానికి సెట్టింగ్స్ జనరల్లోకి వెళ్ళాలి. జనరల్లోకి వెళ్తే మీకు స్టోరేజ్ అండ్ ఐక్లౌడ్ స్టోరేజ్ అనేది దానిలో మీకు తెలుస్తుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు అవైలబుల్ స్టోరేజ్ వచ్చేసి మనకి 23.8GB ఉంది. మనకి ఏమైనా చేంజ్ చేశారంటే హోమ్ బటన్ అండి. హోమ్ బటన్ చాలా ఇంతకుముందు మనం ప్రెస్ చేసేవాళ్ళము, ఇప్పుడు జస్ట్ ట్యాప్ చేస్తే మనకి అది వర్క్ అవుతుంది. సో హోమ్ బటన్ చేంజ్ అయింది. ఒకసారి మనం 3D టచ్ టెస్ట్ చేద్దామండి ఇక్కడ. సో కెమెరా లాంగ్ ప్రెస్ చేద్దాము. ఇక్కడ చూడొచ్చు మనం లాంగ్ ప్రెస్ చేస్తే మనకి ఆప్షన్స్ వస్తున్నాయి. టేక్ ఏ సెల్ఫీ, రికార్డ్ ఏ వీడియో అండ్ రికార్డ్ స్లో మోషన్ వీడియో, టేక్ ఏ ఫోటో అని చెప్పేసి. టేక్ ఏ ఫోటో తీద్దాం. లైవ్ మోడ్లో ఉందండి ఇది. సో లైవ్ మోడ్ తీసేద్దాం. సో నార్మల్ ఫోటో తీద్దాం. సో ఫస్ట్ ఫోటో ఐఫోన్ 7లో మనం తీసింది. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఎంత క్లారిటీ ఉందో ఫోటో. కెమెరా ఇంకా మనం టెస్ట్ చేద్దాము, మంచి ఫొటోస్ తీద్దాము, కెమెరా రివ్యూ చేద్దాం సపరేట్గా. సో ఫస్ట్ ఇంప్రెషన్ అయితే కెమెరా సూపర్ ఉంది. సో ఇది 3D టచ్ పనిచేస్తుందో చూసాం మనం. iOS వర్షన్ చూద్దాము. నాకు తెలిసి ఇది 10.0.2 ఐ థింక్. సో చెక్ చేద్దాం. యాక్చువల్లీ లేటెస్ట్ వర్షన్ అయితే 10.0.2 అబౌట్ ఫోన్. ఇట్ ఈస్ రన్నింగ్ ఆన్ 10.0.1. సో
సాఫ్ట్వేర్ అప్డేట్ చూద్దాము. నాకు తెలిసి 10.0.2 రిలీజ్ అయిందా? ఎస్, ఇది చూడండి మీరు, 10.0.2 ఆల్రెడీ రిలీజ్ అయింది. సో మనము ఇన్స్టాల్ చేసుకోవచ్చు దాన్ని. తర్వాత ఇన్స్టాల్ చేస్తాను నేను. ఇదండి అన్బాక్సింగ్ అండ్ ఇనీషియల్ ఇంప్రెషన్స్ ఆఫ్ ఐఫోన్ 7. సో దీని మీద నేను ఇంకా చాలా వీడియోస్ చేయబోతున్నాను. సో కింద మనకి రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ కనపడుతుంది, దాన్ని క్లిక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐఫోన్ 7 మీద మనకి మరిన్ని వీడియోస్ రాబోతున్నాయి. సో స్టే ట్యూన్ టు మై ఛానల్ by hitting that red subscribe button below. Thanks for watching. This is your Prasad signing off. Bye bye now.